నేను ఆ రోజే చెప్పాను, మీరు రిలీజ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి చూడండి, మన ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రేమను చూడండి. రిలీజ్ ట్రైలర్తో పని ఉండదు ఈసారి, రిలీజ్ రోజే పని జరిగిపోతుందని చెప్పాను. అండ్ ఇప్పుడు బయటది ఈ సినిమా మీద మీరు చూపిస్తున్న ప్రేమ, నా మీద చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే నేను చెప్పిన మాట నిజమైపోయింది అనిపిస్తుంది. లాస్ట్ టైం కోర్ట్ సినిమా గురించి మాట్లాడుతూ నేను ఒకవేళ సినిమా నచ్చకపోతే, నేను చెప్పినట్టు ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ అవ్వకపోతే నెక్స్ట్ నా హిట్ 3 చూడొద్దని చెప్పాను. ఆ విషయం మనకు క్లారిటీ వచ్చేసింది కదా. ఈసారి మరి నెక్స్ట్ సినిమా నేను తాకట్టు పెట్టలేదు, ఎందుకంటే వేరే ప్రొడ్యూసర్స్ ఎవరో ఉన్నారు. ఎవరిని తాకట్టు పెడదామని ఆలోచిస్తున్నాను. హిట్ 3 కనుక మీ ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ అవ్వకపోతే ఇంకొక సంవత్సరంలో రాబోతున్న SSRM లేదు, పొరపాటును కూడా. ఒకవేళ ధైర్యం ఏంటంటే ఆ సినిమాని తాకట్టు పెట్టినా ఎవడూ పట్టించుకోడు. తెలుగు వాళ్ళే కాదు, ఇండియానే కాదు, ప్రపంచం అంతా చూసి తీరాల్సిందే. సో బట్ జోక్స్ అపార్ట్, ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు పొద్దున్న దర్శనం జరిగింది, సుప్రభాత్ సేవకి వెళ్ళాను. దగ్గర 5 నిమిషాలు దేవుడి ముందు నిలబడ్డాను. అంత మంచి దర్శనం ఎప్పుడు జరగలేదు. మీకు ఒక అమేజింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మీ నాని మీకు ప్రామిస్ చేస్తున్నాడు. నా వెనక రాజమౌళి గారు ఉన్నారు, నా ముందు మీరున్నారు. ఇక్కడ హిట్ మీద చాలా గట్టి నమ్మకం ఉంది, హిట్ 3 మీద. ఇక్కడ మీరంతా చూపిస్తున్న ప్రేమ ఉంది, కడుపులో 7 కొండల వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఉంది. చెప్పచ్చు లేదు, కళ్యాణ్ గారి స్టైల్లో చెప్పాలంటే మనల్ని ఎవడు రాపేది. I am extremely full of gratitude and full of love, and thank you so much to my entire team. You made this journey very very special, and definitely May 1st కి మనందరం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. సినిమా బాగుండాలి. May 1st హిట్ 3 బ్లాక్ బస్టర్ రావాలి, రెట్రో బ్లాక్ బస్టర్ రావాలి, రేట్ 2 బ్లాక్ బస్టర్ రావాలి. సినిమాలు అన్నీ బాగా ఆడాలి. మనందరం థియేటర్స్లో కలుసుకొని చాలా ఎంజాయ్ చేయాలి. అబ్కి బార్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్